మ్యామ్, ఐ ఇన్వైట్ యు ఆన్ ది డేస్. భారత్. నేను కూడా చూసాను, ఒక రైతు విదేశీ నుంచి వచ్చాడు, మనవాడే, ఎన్ఆర్ఐస్ అంటున్నారు కదా, పందుంపలతో పళ్ళు తోముకుంటున్నాడు, వేప పళ్ళతో తోముకుంటుంటే ఏంటిచ్చి ఆ వేప పళ్ళతో తోముకుంటుంటే చక్క బ్రష్ పేస్ట్ వాడుకోవచ్చు కదా అని వెక్కిరింతగా మాట్లాడాడు. పల్లెటూరు నుంచి ఒకప్పుడు వెళ్ళిన వాడే. వెంటనే ఆయన ఏం చెప్పాడు, చూడు బాబు, నువ్వు తోముకుంటుంటే బ్రష్ పేస్ట్ వేరుగా ఉంటుంది, ఈ పందుంపల్లో పేస్టు బ్రష్ రెండు కలిసే ఉంటాయి, పైగా దీంతో తోముకుంటూ ఉంటే జర్మ్స్ రావు, పైగా రక్తస్రావం కనుక జరిగితే ఈ వేప పళ్ళలోని ఔషధ గుణ రక్తాన్ని ఆపేస్తుంది. ఇది మా భారతీయతలో ఉన్నది. నీ బ్రష్, నీ టూత్పేస్ట్ కనుక నేల మీదకు ఊస్తే అది భూమికి హానికి చేస్తుంది. ఇదే నేను వేప పళ్ళతో భూమి మీదకి ఊస్తే నా నేల సారవంతమవుతుంది. అలాగే ఇంకొకడు విదేశీయుడు వచ్చాడు, భోజనాలు చేస్తున్న వేళ పాపం చేత్తో కలుపుకుని ముద్దలు తింటున్నాడు. ఒక ఆయన తింటుంటే అదేమిటి చేత్తో తింటారంటే అక్కడ పోర్కులు స్పూన్లు పెడితే అంటే అప్పుడు వెంటనే చెప్పాడు, ఆ పోర్కులు స్పూనులు ఎంతమంది నోళ్ళల్లో పెట్టుకున్నారో నా చెయ్యి నా నోట్లోనే పెట్టుకుంటాను. ఇది మన భారతీయత. నా చేతిలో అమృతం ఉంటుంది, ఇది నా భారతీయత. ఇలా మనంగానే ఉందాం. కాబట్టి మై డియర్ డాటర్ ఇన్ లాస్ అండ్ మై డియర్ గ్రాండ్ చిల్డ్రన్, మై గ్రాండ్ సన్స్, మీకు చెప్తున్నా, మనంగానే ఉందాం. మీరు ఏ విధంగా ఉన్నా భారతీయతను కోల్పోకుండా ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమైనా అప్పలమ్మలా ఉన్నామనో ఇంకొకలాగా ఉన్నామంటే మీరు ధైర్యంగా ఏం నేనుగానే ఉంటా అనండి. వాళ్ళెవరో వెక్కిరిస్తున్నారని ఆత్మ న్యూనతకు మీరు లోను కాకండి. నేనుగానే ఉంటాను అన్నప్పుడు నీ వ్యక్తిత్వానికి ఎప్పుడు అయినా సరే తల వంచక తప్పదు. నీ వ్యక్తిత్వాన్ని, నన్ను కూడా ఈ మధ్యన ఒకళ్ళు అడిగారు, సత్యవాణి గారు అందరూ 80 ఏళ్ళు వచ్చినా కూడా తలకు రంగేసుకుంటున్నారు, మీరెందుకు రంగేసుకోలేదని నన్ను అడిగారు ఫ్రెండ్స్. వెంటనే నేను చెప్పాను, ఆకర్షించడం అనేటటువంటిది వ్యక్తి లోపల ఉన్న స్వార్థాన్ని సూచిస్తుంది. ఆరాధించడం అనేటటువంటిది వ్యక్తి లోపల ఉన్నటువంటి వెలుగును సూచిస్తుంది, పరమార్థాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇందాక వచ్చినప్పుడు చెప్తున్నారు, ఆ ఆకర్షణలో తాత్కాలికం. నీ వ్యక్తిత్వం ఏదైతే ఉన్నదో ఆ వ్యక్తిత్వమే నిన్ను గౌరవింపజేస్తుంది, నేను గౌరవనీయులైన స్థానంలో నిన్ను నిలబెడుతుంది. కాబట్టి వక్తృత్వం కేవలం రాణించదు, వ్యక్తిత్వంతో కూడిన వక్తృత్వమే రాణిస్తుంది.